అందరికీ నమస్కారం. ఈ దినం 8/12/2024 మధ్యాహ్నం ఒక ఇద్దరు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. విషయం ఏమంటే తవనంపల్లి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రాజశేఖరు బాలాజీ అనే అతన్ని ఈరోజు మా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ విచారణలో భాగంగా వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే మేము వాళ్ళని పట్టుకోవడం విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 2 కవర్లు ఉన్నాయి. ఆ కవర్లను పెద్ద మనుషుల సమక్షంలో పరిశీలిస్తే డ్రై గంజాయిగా ఉన్నాయి. ఒక్కొక్క కవర్లో 1.5 కేజీ మాదిరిగా వేడి చేస్తే ఉన్నది. కాబట్టి వాళ్ళని విచారణ అనంతరము ఈ గాంజా ఇది చట్ట వ్యతిరేకమైన కార్యకలాపం కాబట్టి వీటిని పెద్ద మనుషుల సమక్షంలో సీజ్ చేసి ఈరోజు ఇద్దరు ముద్దాయిలను కూడా రిమాండ్కు తరలించడం జరుగుతుంది. అదేవిధంగా మండల ప్రజలకు బంగారుపాలెం పోలీసు వారి తరపున విన్నవించడం ఏమంటే ఎవరైనా కానీ మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో గాంజా కానీ డ్రగ్స్ కానీ ఇతర గ్యాంబ్లింగ్ కానీ ఇతర ఏ విధమైన బెల్ట్ షాపులు కానీ ఏవైనా ఉంటే కన్నా డైల్ 100 కానీ లేకపోతే కన్నా మాకు పోలీసు వారికి కానీ సమాచారం ఇస్తేనే వెంటనే మేము స్పందించి వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఒకవేళ నా నెంబర్ లేకున్నా ఇన్స్పెక్టర్ నెంబర్ 94407996 నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే మేము స్పందించి వీటిని అసాంఘిక కార్యకలాపాలను అరికడతాము. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ విషయంలో మాకు సహకరించవలసిందిగా కోరడమైనది. ఈ దినం అనగా 8/12/2024 మధ్యాహ్నం మాకు రాబడిన సమాచారం మేరకు స్థానిక బంగారుపాలెం మండలం అరగొండ ఫ్లైఓవర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడం జరిగింది. దాని మేరకు మేము అక్కడ హార్టికల్చర్ ఆఫీసరు తర్వాత ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూచి పారిపోవడానికి ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని పట్టుకొని విడివిడిగా విచారిస్తే వాళ్ళు గంజాయి అమ్ముతున్నారని తెలిసింది. ఆ ప్యాకెట్లలో సంచులు వెరిఫై చేస్తే ఒక్కొక్క కవర్లో 1.5 కేజీ గంజాయి ఉందని తెలిసింది. దాని మేరకు ఈ గంజాయి అమ్మడం అనేది చట్టవిరుద్ధమైన కార్యకలాపం కాబట్టి ఆ ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగింది. వీళ్ళు వచ్చేసి మొదటి ముద్దాయి వచ్చేసి రాజశేఖర్, కృష్ణాపురం విలేజీ, తవనంపల్లి మండలం. రెండో ముద్దాయి వచ్చేసి బాలాజీ, కృష్ణాపురం గ్రామము, తవనంపల్లి మండలము. వీళ్ళకు ఎక్కడి నుంచి వస్తుందని గంజాయి అనేదాన్ని కూడా విచారణలో ఉంది. తదుపరి పోలీసు కస్టడీ తీసుకొని వీళ్ళకి సోర్స్ ఏదనేది కనుక్కొని ఈ కేసు దర్యాప్తు చేస్తాము. కాబట్టి మా స్థానిక జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తర్వాత పలమనేరు డిఎస్పీ సార్ శ్రీ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రైడ్ చేయడం జరిగింది. కావున మండల ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమంటే అందరూ కూడా ఈ చిన్న వయసులో పిల్లలు మత్తుపాడతలకు బానిసలు కావడం జరుగుతుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ చిన్న వయసులోనే వాళ్ళ బాల్యం కూడా నశించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఇటువంటివి గంజాయి అమ్మడం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ ఏదైనా కానీ మీరు గుర్తించినట్లయితే బంగారుపాలెం పోలీసులకు తెలపవలసిందిగా కోరడమైనది.